భోగిపల్లి కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఒక సంక్రాంతి మీద ఒక పాట హలో సంక్రాంతి కాలం ఇక్కడే ఉంది. హలో కొత్తమా సురేంద్ర గారు వాళ్ళ స్టాఫ్ మాత్రం ఎడ్ల బండ్లు వచ్చినాయి, కొద్దిగా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళవలసిందిగా కూర్చున్నాము. వాసవి గ్రేటర్ సభ్యులందరూ కూడా మెయిన్ గేట్ దగ్గర లోపలికి రాగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ డిన్నర్ టోకెన్స్ ఇస్తున్నారండి. మీరు సభ్యులు ఎంతమంది మీ సభ్యులతో చెప్పి డిన్నర్ టోకెన్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము. పిల్లలు కనిపించారు కదా అదే చెప్పారు. ఒక ఫోటో శ్రీ 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 ఈ కార్యక్రమానికి ఈ సంస్థకు ఎన్నంటి ఇంత గౌరవం కావడానికి కారుకులైనటువంటి మాజీ స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ మాజీ స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ శ్రీ కొత్తమా శ్రీనివాసరావు గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ డాక్టర్ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ బృందావన్ గార్డెన్ దేవాలయంలో గత 29 రోజుల నుంచి తిరుప్పావై ప్రవచనం చాలా ఘనంగా తిరుప్పావై అమృతవర్షిని రంగనాయకం గారి ద్వారా ప్రజలకందరికీ శుభోదయంలో వినిపించారు. వారు మరియు సాయంత్రం అన్నమయ్య కళావేదిక మీద దాని తాత్పర్యాలు అయి చెబుతూ పురాణాలు అన్ని వినిపించి చాలా చక్కగా వారు ఈ కార్యక్రమాన్ని రక్తిగట్టించారు. మరియు నిన్న సుదర్శన హోమాన్ని తిరుపతి నుంచి వచ్చిన ఋత్వికులు మరియు మా దేవాలయం అష్టక స్వాములందరూ కలిసి చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది. అది కూడా చాలా వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాం. కనుక భక్త మహాశైలందరూ దానికి హాజరై స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలను స్వీకరించగలని కోరుతున్నాం.
రేపు మకర సంక్రాంతి రోజున సాయంత్రం మకర జ్యోతి వెలిగించడం జరుగుతుంది. ఆ దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రేక్షకులందరినీ కోరుతున్నాను. హృదయ నీతి అందుకో నిత్య పూజా సత్యశీలు ఆత్మహారతి అందుకో విశ్వజననీ వాసవి మా హృదయ నీతి అందుకో కలం పారక గణం సాగ సేవీ నియమోగగా విశ్వజననీ వాసవి మా హృదయ నీతి అందుకో సౌహార్దాదక నిండగా స్నేహ దీపం వెలుగగా సాగర బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుదుము భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుదుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో గీతి అందుకో మా హృదయ గీతి అందుకో వాసవి మాతకు సమాజ సేవ అనేది 100 రకాల కులాలతో కూడుకున్నదే సమాజం. కేవలం వైఎస్ఆర్ ఒక్కళ్ళే కాదు. అందుకనే మన వాసవి క్రియేటర్స్ క్లబ్ వాళ్ళు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మన వాళ్ళు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ కేవలం వైఎస్ఆర్స్కే కాకుండా అన్ని కులాల వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఇదొక నిదర్శనం. మనకి సమాజం మొత్తం కూడా సమానమే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. కనుక దయచేసి మంచి మంచి కార్యక్రమాలు చేయమని మీ భర్తలకి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అమ్మవారి స్వరూపమైనటువంటి స్త్రీమూర్తులది. మీరు చెబితే గాని కదలదు. అక్కడ మీరు చెప్పాలి, ఏమండి అదిగో ఆ మంచి పని చేయండి, ఏమండి ఇదిగో ఈ మంచి పని చేయండి, ఏమండి నాకు నగదండి, ఏమండి నాకు చీరదండి అని ఎలా అయితే చెబుతామో మనం అప్ టు డేట్ గా కొత్త కొత్త మోడల్స్ చూసి, అదే విధంగా మన భర్తకి గాని మన కొడుకు కుమారులకు గాని మన తమ్ముడికి గాని అన్నకి గాని ఎవరికైనా గాని అయ్యా మనకు ఒక ధర్మం చెప్పారు, మన దగ్గర ఉన్న డబ్బుని 4 భాగాలు చేయాలండి. పావలా నువ్వు చేస్తున్న వృత్తికి పెట్టు, ఒక పావలా దాచిపెట్టుకో డెవలప్మెంట్కి, ఒక పావలా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి పెట్టు, ఒక పావల సమాజానికి భగవంతుడికి పెట్టాడు. ఆ లాస్ట్ పావలాన్ని మర్చిపోకూడదు మనం జీవించున్నంతకాలం. కనుక ఈ శుభాముఖంగా మీకు నేను తెలియజేసేది ఏంటంటే, అమ్మవారి కృప వల్ల మనకు వచ్చినటువంటి ఈ వరాలని మనం వదలకూడదు, వీటిని కంటిన్యూ చేయాలా. ఒక్కొక్కళ్ళు చేస్తే ఎక్కువ మందికి లబ్ధి కలగదనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాట్ఫామ్ ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కనుక ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మన చేయూతనిచ్చి
వీటి ద్వారా సమాజానికి బాగా ఉపయోగపడాలని నేను కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం. ఇప్పుడు ఇంకొకటి, సంక్రాంతి కూడా మనం అడ్వాన్స్ అయిపోయాం. ఇంకా భోగి రేపు, ఎల్లుండి సంక్రాంతి, 2 days ఇన్ అడ్వాన్స్. సో మనలో ఎంత ఉత్సాహం ఉందో ఆలోచించుకో. ఈ ఉత్సాహాన్ని వాటికి కూడా మనం అడాప్ట్ చేయాలి. ఉద్యోగాల మీద అట్రాక్షన్ తగ్గించి వ్యాపారం మీద అట్రాక్షన్ పెంచండి, ట్రెడిషనాలిటీని పెంచండి. ఇవన్నీ నా మనసులో ఉన్న కోరికలు మీకు చెబుదాం ఈ శుభ మరియు మాలాంటి పీఠాధిపతులకు వెన్నుదన్నుగా ఉంటూ సమాజ శ్రేయస్సే అటు కుటుంబాన్ని, వ్యాపారాన్ని, తన ధర్మాన్ని ఒక కన్నుగా, సమాజ శ్రేయస్సు మరొక కన్నుగా మరి భావిస్తూ తాము చేస్తూ తండ్రి ఇచ్చిన అనుభవాన్ని, అనుగ్రహాన్ని అందిపుచ్చుకుని మనందరి ముందు ఇచ్చేసినటువంటి మాన్యశ్రీ కాంతారావు గారి యొక్క సహకారం దీనికి ఎల్లవేళ్ళ ఉందని ఇందాక చక్కగా వారు సెలవిచ్చారు. వారికి కూడా శుభాభినందనలు తెలియపరుస్తూ, మనం నివసిస్తున్న ప్రాంతంలో మనతో పాటు ఉన్న ఆ పేటలో కానివ్వండి, ఆ గృహం పక్కన కానివ్వండి, ఆ యొక్క పట్టణంలో కానివ్వండి, ఎవరికైతే ఏది అవసరమో, ఏది అందిస్తే సమాజ హితానికి చేయూత అందుతుందో అని ఒక చక్కటి అవగాహన చేసుకుంటూ వాసవి మాత అనుగ్రహ ఆశీస్సులతో ఇటువంటి దివ్యమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆ ఉత్సవాన్ని మరి ఈ రోజున భోగి, కనుమ, అందరికీ ఇష్టమైన సంక్రాంతి అంటే చక్కని కాంతిని మన జీవితాల్లో రంగరింప చేసుకుంటూ ముందుకు సాగాలని. ఇప్పుడు ఇందాక ప్రత్యేకంగా చెప్పారు, దాండియా తల్లుల మాటలందరూ కూడా ఇక్కడ దాండియా నృత్యం శ్రీకృష్ణ భగవానుడి చుట్టూ చక్కగా నృత్యాన్ని చేశారు. దానిలో ఒక రహస్యం ఏమి ఉంది, దాండియా నృత్యములో అన్నిటిలో ఉంటుంది, దాంట్లో కూడా అదేమిటంటే అవతలి వారు సరిగ్గా చేసినా చేయకపోయినా తాను సరిగ్గా చేస్తూ వారిని సరిగ్గా చేసేట్లుగా మార్చడమే ఆ నృత్యం యొక్క ముఖ్య మూల ఉద్దేశం. కాబట్టి ఇది ఎలా అయితే ఒక నృత్యాన్ని తీసుకుని మనం వెళ్తున్నామో, జీవితాన్ని అలాగే నా కుటుంబంలో నా పెద్దలు కొంచెం సక్రమంగా ఉన్నా లేకపోయినా, నా పిల్లలు చెప్పిన మాట విన్నా వినకపోయినా, నా మనసు పరిపర విధాలు పరిగెడుతున్నా కూడా నేను కన్విన్స్ అవుతూ వారు కన్విన్స్ చేస్తూ ఆ కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లి ఆదర్శమైన కుటుంబంగా భాషలేట్ చేస్తామో ఈ నృత్యంలో అర్థం ఉంది. అటువంటి ఆదర్శమైన జీవితాన్ని నేను నుంచి ప్రారంభించి నా గృహము, నా పట్టణము, నా దేశము, నా ధర్మము, నా జాతి వరకు వెళ్ళటమే సమాజపరమైన సేవలే. ఆ సేవల్లో వాసవి థియేటర్స్ క్లబ్ అగ్రస్థానాన్ని నిలిచినందుకు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు, మరి కాంతారావు గారి ఆహ్వానం చక్కగా వచ్చాను, మరి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ పాల్గొన్నాం. నాకు కొంచెం సంతోషంగా సరదాగా నన్ను అందరినీ చూసేసరికి, కాబట్టి సభాముఖంగా కాంతారావు గారికి ధన్యవాదాలు తెలియపడుతూ మా ఆశీస్సులు ఈ సంస్థకు ఎప్పుడూ ఉంటాయని ముగిస్తున్నాను. శుభంఖ్య. చెప్పండి, కిషన్ గారు వస్తున్నారు, అబ్దుల్ రామకృష్ణ గారు అందరూ కూడా కూర్చొని క్లాస్ పెట్టండి. అబ్దుల్ రామకృష్ణ గారు అధ్యక్షులుగా
థ్యాంక్ యూ. సుధాకర్ గారు సార్, సుధాకర్ గారు ఎక్కడున్నా ఒకసారి అంటే వాళ్లకు బోర్ రాకుండా ఇది ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చామని అనుకోకుండా మా ప్రమాణ స్వీకారం మాత్రం దిగ్విజయంగా జరుపుకుంటున్నామని వీళ్ళు అనుకునే విధంగా సంబరాలలో భాగంగా దీన్ని కలపడం ఇది నిజంగా అందరినీ ప్రత్యేకంగా ఈ యొక్క టీంను అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాసవి క్లబ్బులు 1700 క్లబ్బుల్లో ఇవాళ 95,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సంస్థలో ఎక్కడైనా ఎవరికైనా మంచి స్పాన్సరర్ ఉన్నాడా, బెస్ట్ స్పాన్సరర్ అవార్డు ఇవ్వాలంటే ముద్దుగా పిలిచేటటువంటి మద్దు రామకృష్ణయ్యను మాత్రమే బెస్ట్ స్పాన్సరర్ అవార్డు ఇవ్వచ్చు. వారి యొక్క 2018 యొక్క రిపోర్టులో వారు స్పాన్సర్ చేసిన కార్యక్రమాల సరళి, ఆ యొక్క ఆర్థిక లావాదేవీలన్నిటినీ చూసినట్టయితే యావత్తు భారతదేశంలో ఏ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అంత స్వంత డబ్బుతోటి అంత దిగ్విజయంగా సంవత్సరాన్ని నడిపినటువంటి ప్రెసిడెంట్ నాకు కనబడలేదు. 93లో స్థాపించినటువంటి ఈ సంస్థ నేటి వరకు చూసినటువంటి ఎన్ని కార్యక్రమాలు 28 సంవత్సరాల తీసుకోవడం దేంట్లో పడిద్దా ఇది శక్రదాయాస్తు వృందావనవాస శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ప్రియ భగవద్బంధువులారా, గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గారి శైలోలైన అన్నమయ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. నిన్నటి రోజున స్వామివారి యొక్క దేవస్థానంలో విశేషంగా మహాసుదర్శన యజ్ఞ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా రమణీయంగా వీణుల విందుగా అందరికీ కూడా మోక్షదాయకంగా చక్కగా జరిగి ఉన్నది. ఇవాళ రోజున భోగికి ముందు వచ్చే సంక్రాంతి ముందు వచ్చేటువంటిది భోగి పండుగ. ఈ రోజు కూడా స్వామివారికి విశేషంగా పుష్పాలంకర సేవతో పాటు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. మన పండుగలన్నింటిలో తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి అన్ని పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కాబట్టి ఈ రోజున భోగి,
తర్వాత రేపటి రోజున మకర సంక్రాంతి. సూర్య భగవానుడు ధనుర్రాశి నుండి మకర రాశిలో ప్రవేశించేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి రేపటి రోజు చాలా విశేషమైనటువంటి రోజు. పెద్దలందరికీ కూడా చనిపోయినటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పొంగళ్ళు పెట్టుకుని ఇంటికి వచ్చిన హరిదాసులకు కానీ బ్రాహ్మణులకు కానీ యథాశక్తిగా స్వయంపాక దానాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పెద్దల ఆశీస్సులు మనకు కనుక ఉన్నట్లయితే మన వంశ వృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశీస్సులతో పాటు సంక్రాంతి పండుగ రోజున చక్కగా అందరూ కూడా స్వామిని దర్శించుకున్నట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా స్వామికి విశేషమైనటువంటి రోజులు కాబట్టి ఈ పుణ్యకాలం మొత్తం కూడా మనకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సర్వసుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఎల్లుంటి రోజున కనుమ పండుగ. ఆ తర్వాత రేపు ఈ రోజు సాయంత్రం గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరగబోతుంది కాబట్టి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వివాహం కానటువంటి వారి ప్రతి ఒక్క కన్యపిల్లలు కూడా ఈ గోదాదేవి యొక్క వ్రతం చేసిన తర్వాత ఈ కళ్యాణంలో పాల్గొన్న తప్పనిసరిగా అమ్మ అనుగ్రహం చేత వివాహం జరగటం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రుడై ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం. శుభం భూయాత్, శుభమస్తు. No.
చాలా బాగుందండి. ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ రిచ్ పీపుల్కి కానీ అందరికీ అవైలబుల్ రేట్లతో ఉంది. చాలా నీట్గా ఇక్కడ చూసే చిన్నపిల్లలకి నచ్చే ఇయర్ రింగ్స్తో సహా, వేసుకునే డ్రెస్సెస్తో సహా, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చాలా లేడీస్కి సంబంధించి చాలా చాలా బాగున్నాయి. రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి. అందరూ వస్తారని అనుకుంటున్నాం. మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు కావాల్సినవన్నీ మేము షాపింగ్ చేసుకొని హ్యాపీగా ఉందండి. చాలా చూస్తున్నారు కదా, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. చాలా తక్కువ ధర దొరుకుతున్నాయండి ఇక్కడ గుంటూరు ప్రజలకి. చాలా తక్కువ ధర దొరుకుతుండే. సార్ మీరు సార్? అంతా బాగుందండి. చూడటానికి కూడా నీట్గా ఉన్నాయి పరిసరాలు. సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా పీపుల్స్ అందరూ వస్తూ ఉన్నారు. లేడీస్కి సంబంధించినటువంటి జ్యువెలరీ కానీ, అలాగనే కాటన్ సంబంధించిన బట్టలు కానీ, అలాగనే హ్యాండ్లూమ్స్, అలాగనే షాపింగ్ చేసేటువంటి ఇంటీరియర్ డెకరేట్స్ కూడా ఉన్నాయి. చాలా పెట్టారు. చాలా బాగున్నాయండి. డ్రెస్సులు చూడటానికి కూడా షాపింగ్ కాంప్లెక్స్లు చాలా షాప్స్ బాగున్నాయి వేసుకున్నప్పుడు కూడా. అండ్ ఇయర్ రింగ్స్ అయినా కానీ చాలా కలెక్షన్ ఉంది ఇక్కడైతే చూడటానికి. అండ్ ప్రైజెస్ కూడా దానికి అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి అందరికి. డ్రెస్సెస్ ఓకే, బట్ ఫర్నిచర్ కానీ లైక్ కవర్స్ కానీ నేను చెప్పినట్టు ఫర్నిచర్ కానీ ఇవన్నీ అయితే కొంచెం బాగున్నాయి రీజనబుల్ రేట్స్లో. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయిగా పేటిఎం ద్వారా సంథింగ్ లైక్ దట్. వాళ్ళవి కూడా కొంచెం మనకి పే చేసే వీలుగానే పెట్టారు అవన్నీ. వన్స్ అయితే హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎన్ ఎంజాయబుల్ డే. i6 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ కల్లం కృష్ణారెడ్డి గారిని క్రీడా ప్రాంగణంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ విభాగానికి సమయం 15 నిమిషములు. టీం ఏడుగురు 4 సన్నాకోలను ఉపయోగించుకోవాలి. సన్నాకోలను ఒక చేతితోనే ఉపయోగించుకోవాలి. కర్రతో పడవకూడదు, కర్రతో కొట్టకూడదు, తోకలు పట్టుకోరాదు. బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి. బండ సైడ్ లైన్ దాటి బయటకు వెళ్తే మీరు తోడిన రికార్డులోంచి బయటకు వెళ్ళినటువంటి కొలతను తగ్గించబడుతుంది. ఆఖరి సెకండ్లో కూడా తప్పనిసరిగా రాడు చేసి రాడు మార్చాలి. క్రమశిక్షణ పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. గతవారు ఏడుగురు తప్ప ఇతరులు ఎవరు కూడా గ్రౌండ్లోకి రాకూడదు. క్రమశిక్షణ పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. చర్నాకోలను ఒక చేతితో ఉపయోగించుకోవాలి. కర్రతో పట్టకూడదు, పడవకూడదు, పాపలు టచ్ చేయరాదు. బండ అటువైపు ఇటువైపు లైన్స్ తెచ్చేవాళ్ళు. కల్లం కిరణ్ కుమార్ రెడ్డి గారు, కల్లవారిపాలెం, తోటవల్లూరు మండలం, కృష్ణా జిల్లా. సందూలు నాగుల్ మీరా గారు, అగ్రహారం, నర్సరాపేట మండలం, గుంటూరు జిల్లా. కమాండ్ వారి జత పోటీలో ఉన్నది. 6 పనుల విభాగంలో మొట్టమొదటి జత పోటీలో ఉన్నది. తదుపరి రెండో జతగా సాగరమాత ఆశీస్సులతో కనగాల అచ్చయ్య గారు, పాలడుగు గ్రామం, మేడికొండూరు మండలం, గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. కోర్టు పొడవు 300. మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 1 నిమిషము 33 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. సందూరు నాగుల్ మీరా గారు, అగ్రహారం, కల్లం కిరణ్ కుమార్ రెడ్డి గారు, కల్లవారిపాలెం వారి జత పోటీలో ఉన్నారు.
బహుమతి దాతలు ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినటువంటి